హే గైస్, మనం ప్రీవియస్ వీడియోలో ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ టాపిక్ ఫస్ట్ టాపిక్ అగ్రిగేట్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇవాళ మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏంటంటే ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి అండ్ ఎలా అంటే ఆపరేషన్స్ ఎలా పెర్ఫామ్ చేస్తుందంటే టెక్స్ట్ డేటాను కన్వర్ట్ చేయడానికి, లేదా ఏదైనా స్పేసెస్ ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి, లేదా సబ్స్ట్రింగ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, ఇలాంటి అన్నిటికి మనం ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేసుకుంటాం. మనకి సమ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏంటంటే అప్పర్ అండ్ లోవర్, లెంత్, కాన్కాట్, సబ్స్ట్రింగ్, ఇంకా ఉన్నాయి రీప్లేస్. ఈ స్ట్రింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అప్పర్ వచ్చేసరికి లోవర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్లో ఉన్న వాటిని క్యాపిటల్ లెటర్స్లోకి చేంజ్ చేస్తుంది. అండ్ లోవర్ అనేసరికి క్యాపిటల్లో ఉన్న వాటిని స్మాల్ లెటర్స్లోకి చేంజ్ చేస్తుంది. లెంత్ అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత ఉంది అన్నది మనకి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ కన్కాట్ అంటే ఏంటంటే టూ స్ట్రింగ్స్ని ఎలా కంబైన్ చేయాలి అని చెప్పాము. నెక్స్ట్ సబ్స్ట్రింగ్ అంటే ఏంటంటే మనం తీసుకునే ఒక స్ట్రింగ్ ఉంటుంది కదా, ఆ స్ట్రింగ్ స్ప్లిట్ చేసి ఆ స్ట్రింగ్ అంటే ఒక స్పెసిఫిక్ పొజిషన్ అంటే ఒక వాల్యూ అనేది ఇచ్చుకున్నామంటే ఆ వాల్యూ వరకు మనకి ఈ స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రీప్లేస్, ఒక వర్డ్ని ఒక స్ట్రింగ్లో వేరే స్ట్రింగ్ని రీప్లేస్ చేసుకోండి. సో ఇవన్నీ మనకి స్ట్రింగ్ ఫంక్షన్స్. సో ఇది థియరిటికల్గా ప్రాక్టికల్గా ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ స్ట్రింగ్ వచ్చేసరికి అప్పర్ స్ట్రింగ్. సో select employee. సో అప్పర్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటి, ఫస్ట్ నేమ్ని అప్పర్ కేస్లోకి చేంజ్ చేయమని అడుగుతుంది. విష్ణు అప్పర్. టేబుల్ నేమ్. సో మనకి ఫస్ట్ నేమ్ అనేవి స్మాల్ లెటర్స్లో ఇచ్చుకున్నాం కదా, సో అవి అప్పర్ లెటర్స్లోకి వచ్చేలాగా తీసుకున్నాం. సో మనకి ఫస్ట్ నేమ్ ఎవరెవరు ఎంప్లాయీతో పాటు ఫస్ట్ నేమ్ ఎవరెవరైతే ఉన్నాయో వాళ్ళన్నిటిని మనం క్యాపిటల్ లెటర్స్లో వచ్చేలాగా చేసుకున్నాం. సో ఇప్పుడు లాస్ట్ నేమ్ని లోవర్ కేస్లోకి చేంజ్ చేద్దాం. మనకి ఇక్కడ డిస్ప్లేలో. సో మనకి లాస్ట్ నేమ్స్ అనేవి కూడా ఇక్కడ స్మాల్ లెటర్స్లోకి చేంజ్ అయింది, లోవర్ కేస్. నెక్స్ట్ లెంత్. సో ఇక్కడ హెలి అంటే లెంత్కి మనం యూస్ చేసే షార్ట్ కట్. ఫస్ట్ నేమ్ యాజ్ ఇక్కడ అప్పర్ ప్లేస్లో లెంత్ అని యూస్ చేసుకుంటాం. నేమ్ లెంత్. సో మనకి ఎంప్లాయ్ ఐడితో పాటు ఫస్ట్ నేమ్ యొక్క నేమ్ లెంత్ ఎంత ఉన్నాయో అట్లా డిస్ప్లే చేయమని అడుగుతుంది.
సో ఎంప్లాయీ ఐడి ఫస్ట్ నేమ్తో పాటు ఫస్ట్ నేమ్ వచ్చేసరికి మనకి జాన్ 4 లెటర్స్ ఉన్నాయి, జేఎన్ 4 లెటర్స్, బ్రౌన్ 5 లెటర్స్. సో లెంత్ అంటే ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి జస్ట్ ఓన్లీ ఫస్ట్ n క్యారెక్టర్స్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సో సేమ్ ఎంప్లాయీ ఐడితో పాటు ఫస్ట్ నేమ్ తీసుకున్నాము. తర్వాత లెఫ్ట్ నుంచి ప్రింట్ అయ్యి లెఫ్ట్ అని చెప్పి ఫంక్షన్ నేమ్ తీసుకున్నాం. ఫస్ట్ నేమ్, ఫస్ట్, టూ లెటర్స్ అని చెప్పి తీసుకున్నాం. సో టేబుల్ నేమ్, టూ తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నేమ్లో 2 లెటర్స్ని స్కిప్ చేసిన తర్వాత వాల్యూస్ అనేది లెఫ్ట్ నుంచి ప్రింట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ నేమ్ నుంచి ఓన్లీ 2 లెటర్స్ని తీసుకుని మిగతా అన్నట్లని రిమూవ్ చేయమని అడిగాం కాబట్టి ఓన్లీ ఇక్కడ ఫస్ట్ 2 లెటర్స్ మాత్రమే తీసుకున్నాం. సో ఇది ఫస్ట్ n క్యారెక్టర్స్ అన్నది. నెక్స్ట్ లాస్ట్ n క్యారెక్టర్స్ని మనం ప్రింట్ చేద్దాం. అంటే లాస్ట్లో ఉన్న వాల్యూస్ మనకి ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి రైట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని లాస్ట్ నేమ్ అండ్ లాస్ట్ 2 లెటర్స్. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి సో మనకి లాస్ట్ ఏ 2 లెటర్స్ ఉన్నాయో ఆ 2 లెటర్స్ ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి సబ్స్ట్రింగ్ అంటే ఏంటంటే స్ప్లిట్ అయిన లెటర్స్ మనకి చూపిస్తుంది. సబ్స్ట్రింగ్ 3 పార్టీషన్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ లెటర్ నుంచి ఓన్లీ థర్డ్ లెటర్ వరకు ఉన్న వాటిని ప్రింట్ అయ్యేలా చేస్తుంది. అంటే ఫస్ట్ స్కిప్ చేసింది, లాస్ట్ అండ్ ఫైనల్ లెటర్స్ ఓన్లీ సెకండ్ నెంబర్ నుంచి 3 లెటర్స్ వరకు ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి రీప్లేస్. అంటే ఏంటో చూద్దాం. ఫంక్షన్ రీప్లేస్, సో ఇక్కడ సో మనకి ఇక్కడ ఏ ఉన్న అన్ని లెటర్స్లోనూ ఈ సింబల్ అనేది ప్రింట్ అయ్యేలాగా తీసుకుంటే ఏ ప్లేస్లో స్టార్ సింబల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో జేఎన్ ప్లేస్లో ఏ ప్లేస్లో స్టార్, ఇక్కడ రవి ఏ ప్లేస్లో స్టార్. సో ఇది రీప్లేస్ ఫంక్షన్ అంటే ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆర్ ట్రిమ్ అండ్ ఎల్ ట్రిమ్. ఆర్ ట్రిమ్ అంటే లెఫ్ట్ ట్రిమ్ అండ్ ఆర్ ట్రిమ్ అంటే రైట్ ట్రిమ్. సో ఇదంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ లెఫ్ట్ ట్రిమ్ అంటే చూద్దాం. ఐడి రిటర్న్ ఫంక్షన్ empty quotations first name as సో లెఫ్ట్లో స్పేసెస్ అనేవి లేకుండా మనకి కావాలని చెప్పి
అండ్ నెక్స్ట్ ఓకే దాంట్లో లెఫ్ట్ ట్రిమ్ అండ్ రైట్ ట్రిమ్ ట్రిమ్ ఇప్పుడు ఏంటంటే రైట్లో స్పేసెస్ లేకుండా చేద్దాం. ఫస్ట్ spaces from table name. సో లెఫ్ట్ సైడ్ స్పేసెస్ రిమూవ్ చేయాలి అండ్ రైట్ సైడ్ స్పేసెస్ రిమూవ్ చేయాలని చెప్పి క్వరీ అనేది రాసాను. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ స్పేసెస్ రిమూవ్ అయ్యి అండ్ రైట్ సైడ్ కూడా స్పేసెస్ రిమూవ్ అయ్యి యాజ్ ఇట్ ఈస్ మనకి ఎలాంటి స్పేసెస్ లేవని చెప్పి చూపించింది, అంటే విత్ టేబుల్ నేమ్ చేంజ్ చేయాలి. నెక్స్ట్ క్యారెక్టర్ ఇండెక్స్ అంటే ఏంటంటే క్యారెక్టర్ ఇండెక్స్ అంటే ఏంటంటే మనం తీసుకునే క్యారెక్టర్ యొక్క పొజిషన్ అంటే ఎన్నో నెంబర్లో ఉంది అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది. సెలెక్ట్ ఐడి ఫస్ట్ నేమ్. సో ఇప్పుడు క్యారెక్టర్ ఇండెక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని పొజిషన్ అనేది తెలుసుకుందాం. సో ప్రతి దాంట్లో ఏ ఒక్క పొజిషన్ ఎక్కడుందో చెక్ చేద్దాం. సో మనకి ఫస్ట్ దాంట్లో ఏ లేదు కాబట్టి పొజిషన్ ఆఫ్ ఏ 0. ఇక్కడ సెకండ్ నేమ్లో సెకండ్ పొజిషన్లో ఏ ఉంది కాబట్టి అండ్ ఇక్కడ ఫిఫ్త్ ఎంప్లాయీ నేమ్ చూడండి సూర్య, ఫిఫ్త్ పొజిషన్లో ఏ ఉంది కాబట్టి మనకి ఇక్కడ పొజిషన్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది 5 అని చెప్పి మనకి ఫిఫ్త్ పొజిషన్ అని చెప్పి చూపించింది. నెక్స్ట్ వచ్చేసరికి రివర్స్ స్ట్రింగ్. సెలెక్ట్ సో రివర్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటే రివర్స్ ఫస్ట్ నేమ్ని రివర్స్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేమ్ యాజ్ రివర్స్డ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో మనం ఫస్ట్ నేమ్ని రివర్స్ అంటే లెటర్స్ రివర్స్ వచ్చేలాగా ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ నేమ్ నార్మల్గా ఉన్నది, ఇక్కడ రివర్స్ అయిన నేమ్స్ ఇక్కడ మనకు అంటే ఫస్ట్ పొజిషన్ అది లాస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ ఆ నెక్స్ట్ పొజిషన్కి అలా మనకి చేంజ్. నెక్స్ట్ వచ్చేసరికి కన్కాటినేషన్. కన్కాటినేషన్ అంటే టూ స్ట్రింగ్స్ని కంబైన్ చేస్తున్నాం. సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడి అండ్ ఫస్ట్ నేమ్ మనకు కావాల్సింది. సో సో ఎంప్లాయ్ ఐడికి కన్కాటినేషన్ అనేది
ఫంక్షన్ యూజ్ చేసుకుని సో ఇక్కడ ఫస్ట్ నేమ్ని అండ్ లాస్ట్ నేమ్ని కంపౌండ్ చేయాలి. సో ఇక్కడ కన్కాట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఫుల్ నేమ్ కింద మనకి కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఫుల్ నేమ్ అనేది యూజ్ చేస్తుంది. మంచి చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కంబైన్ అయ్యి ఫుల్ నేమ్ అనేది కనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మాట్ ఏంటంటే ఇది మనకి శాలరీ అనేది ఉంది కదా, ఆ శాలరీ అనేది మన ఇండియన్ రూపీ కరెన్సీ సింబల్ ఉంటుంది కదా, ఆ సింబల్తో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడి ఫస్ట్ నేమ్. సో ఇక్కడ మనకి ఫార్మాట్ యూజ్ చేస్తుంటాం. ఫార్మాట్ ఫంక్షన్ ఫార్మాట్. సో శాలరీ కదా మనం కరెన్సీ సింబల్ యూజ్ చేసేది, కామా ఇది మనకి సిస్టంలో కరెన్సీ యొక్క నేమ్, కరెన్సీ సింబల్ యొక్క సిస్టమ్ నేమ్ యాజ్ ఫార్మాటెడ్ శాలరీ, అంటే మనకి సింబల్ యూజ్ చేసుకుని శాలరీని చూపించాలి. ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్. సో అక్కడ ఈ సింబల్ మనకు వస్తుందో లేదో చెక్ చేయాలి. సో ఇక్కడ మనకి శాలరీ అనేది మన ఇండియన్ కరెన్సీ సింబల్తో డిస్ప్లే అయింది. సో ఇది స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటే. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.